హలో, నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మంచి స్టోరీతో వచ్చాను. మంచి స్టోరీ అంటే భలే మంచి స్టోరీ అండి. నాకు బాగా నచ్చింది. చాలా మనకి బాగా తెలిసిన విషయమే. కాకపోతే కొన్ని కొన్ని విన్నప్పుడో చూసినప్పుడు ఒక రియలైజేషన్ లాంటిది వస్తుందంటారు కదా! ఏమో ఈ స్టోరీ కూడా అలాంటిదేనేమో. ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ జనరేషన్‌లో ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలాంటి స్టోరీ. సరే, ఇంకా కబుర్లాపి అవును, సంక్రాంతి బాగా చేసుకున్నారా? నేను కూడా బాగా చేసుకున్నాను. టూర్‌కెళ్ళాము. మీరు చూసే ఉంటారు, చాలామంది ఫోటోస్ పెట్టినాను. అరకు వెళ్ళాము. చాలా బాగుండింది. చాలా కాలం బిట్టుని ఎక్కడికి తీసుకెళ్ళి అవును మర్చిపోయా, లైవ్‌కి వచ్చాను కదా! వైజాగ్ ఋషికొండ బీచ్ నుంచి లైవ్‌కి వచ్చా. ఆర్‌కే బీచ్ కాదు, ఋషికొండ బీచ్. సో యెస్, బాగా జరిగింది. టూర్ వాజ్ వెరీ నైస్. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. యాహ్! ఇక స్టోరీకి వచ్చేద్దాం. స్టోరీకి వస్తే అనగనగా ఒక ఊళ్ళో, మీలో చాలామంది కథ వినే ఉంటారు. మళ్ళొకసారి వినండి. మరోసారి వింటే తప్పేం లేదు. సో యెస్, అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉంటారు. అలాంటి రాజు ఎలాంటి రాజు అంటే మోస్ట్ సక్సెస్‌ఫుల్ రాజు అనమాట. ఆయన ఏదైనా ఒక ఈ ఈ ప్రాంతం అని చెప్పి అనుకోవడమే ఆలస్యం. మొత్తం దాన్ని తన తన అకౌంట్‌లో వేసుకుంటాడనమాట. అంటే కనుచూపు మేర కనిపించిన ప్రతి అంగుళం భూమి తన రాజ్యంలో. అట్లా మోస్ట్ సక్సెస్ఫుల్‌గా అన్ని రకాలుగా తన ఎంపైర్‌ని బాగా ఎక్స్‌పాండ్ చేసుకొని మంచి స్టేజ్‌లో ఉన్నాడు. అయితే ఆ రాజుగారికి ఏమవుతుందంటే ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ఆరోగ్య సమస్య వచ్చి డాక్టర్స్ ఏం చెప్తారంటే ఒక 24 గంటలు కూడా బ్రతకడం కష్టము అని చెప్పి చేతులెత్తేస్తారనమాట. అయితే రాజు నాకు మా అమ్మని చూడాలని ఉంది. కొన్ని 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 చిన్న చిన్న రాజ్యాలకు అవతల వాళ్ళ అమ్మ ఉంటారు. అయితే ఆమె రావడానికి కనీసం 24 అవర్స్ పడుతుంది ఇతన్ని చూడడానికి రావడానికి. అయితే నేను మా అమ్మని చూడాలి, చూడకుండా నేను చనిపోలేను, ఏదో ఒకటి చేయండి డాక్టర్స్ అని చెప్పి ఆ రాజుగారి దగ్గర వైద్యులు ఉంటారు కదా, వాళ్ళని బతిమలాడుతూ ఉంటాడనమాట. అయితే వాళ్ళు చెప్పేస్తారు, లేదు మా చేతిలో లేదు, ఇట్స్ టోటలీ అవుట్ ఆఫ్ కంట్రోల్. 24 గంటలు కూడా కష్టమే మీరు బ్రతకడము. ఒకవేళ మీ మదర్‌ని తీసుకొచ్చినా సరే ఆమె వచ్చేసరికే మీరు ఉండరు అని చెప్పేస్తారు. రాజు చాలా ఫీల్ అవుతాడనమాట. ఇలా కాదు, నాకున్న నాకున్న సంపద, నాకున్న రాజ్యాలు వీటిలో సగం ఇచ్చేస్తా మీకు. ఏదైనా చేయండి. ఒక్క 24 గంటలు మా అమ్మని చూసేంత వరకు నన్ను బ్రతికించండి అని చెప్పంటాడు. అంటే వాళ్ళు వైద్యులు అంటారు, లేదు అసలు ఇంపాసిబుల్ అని చెప్పంటారు. అంటే సరే, సగం రాజ్యాలు కాదు, నా మొత్తం సంపద ఇచ్చేస్తాను, నా మొత్తం రాజ్యాలన్నీ మీకు రాసిచ్చేస్తాను. నన్ను బతికించండి ఎలా అయినా, మా అమ్మని చూడాలి, ఇదే నా చివరి కోరిక. అమ్మని చూడాలి, నేను ఇంతకాలం ఆమెను పట్టించుకోలేదు. ఈ ఒక్కసారి ఇంకా చనిపోబోతున్నాను, ఒక్కసారి ఆమెను చూసి ఆమె కాళ్ళకి దండం పెట్టి చనిపోదాం అనుకుంటున్నాను. నా రాజ్యాలు మొత్తం అంతా రాసిచ్చేస్తాను, నేను సంపాదించినంతా ఇచ్చేస్తాను ప్లీజ్ అని. మీరు ఏమన్నా చేయండి, మీరు ఏమన్నా ఇవ్వండి, మిమ్మల్ని బ్రతికించడం అనేది అసలు మా చేతిలో లేనే లేదు, మీకు లేనే లేదు ఆయుష్, ఇంకా మీరు బ్రతకడం ఇంపాసిబుల్ అని చెప్పి డాక్టర్స్ చెప్పేస్తారు. అప్పుడు రాజు ఆలోచనలో పడతాడనమాట. ఎంత సంపాదించాను, ఎంత ఇది చేశాను, బట్ ఈరోజు నాకు కొన్ని గంటలు, నా నా జీవితంలో కొన్ని గంటలు నాకు కావాలి అని నేనెంత తాపత్రయపడినా నాకు దొరకట్లేదు అని చెప్పి. చాలా చిన్న స్టోరీ అండి, కానీ చాలా టచింగ్ స్టోరీ. లైఫ్లో మనం కూడా అశాశ్వతమైన వాటి కోసం విపరీతంగా వెంపర్లాడుతూ ఉంటాం. దేనికోసమో పరుగు పెడుతూ ఉంటాం. మనీ అనో, ఫేమ్ అనో, ఇంకొకటనో విపరీతంగా దానికోసం పాకులాడుతూ చాలా ఇంపార్టెంట్ థింగ్స్, చాలా ఇంపార్టెంట్ మనుషులు, చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్, వీటన్నిటిని ఎక్కడో తెలియకుండా మనం బ్యాక్ సీట్లో పెట్టేస్తాం. బట్ ఇవి ఇంపార్టెంట్, నాకు ఇది కావాలి, నాకు ఈ రిలేషన్ కావాలి, నాకు ఈ మనిషి కావాలి, నాకు నాకు ఈ ఈ ఇది కావాలి అని మనం అనుకున్నప్పుడు ఈ పరుగు పందెంలో పడి మనం మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైం ఎప్పుడు గడిచిపోయిందో కూడా మనం రియలైజ్ కాము. బట్ ఇది ఇది కావాలి, వాల్యూ కావాలి, ఈ రిలేషన్ కావాలి అని చెప్పి మనం కోరుకున్నప్పుడు మన దగ్గర టైం ఉండకపోవచ్చు. సో చాలా 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 హార్ట్కి టచ్ అయిన స్టోరీ. దేనికోసమో వెంపర్లాడుతూ, దేనికోసమో పరుగులు పెడుతూ, మీ దగ్గరున్న రిలేషన్స్ని, మీ దగ్గరున్న మనుషుల్ని, మీ దగ్గరున్న మీ చుట్టుపక్కల ఉన్న, మనం ఎంజాయ్ చేయడం మర్చిపోతాం చాలాసార్లు. నేచర్ అనో, లేకపోతే పసిపిల్లల నవ్వులను, లేకపోతే ఇంకా ఎట్సెట్రా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం బ్యాక్ సీట్లో పెట్టేస్తాం. నెవర్ డూ ఇట్. ఈరోజు మీ దగ్గర టైం లేదు అని చెప్పి అన్నిటినీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటే, ఆ తర్వాత వాటికి టైం కేటాయించాల్సి వచ్చినప్పుడు అసలు మీ దగ్గర టైం ఉండదు. సో అది ఎప్పుడు మర్చిపోకండి.
నిజంగానే ఈ కథలో రాజుగారి లాగా మీ దగ్గర సర్వ సంపదలు ఉన్నా ఆ మనిషిని మీరు చూడాలి అంటే మీకు వీలు కాకపోవచ్చు. సో ప్రయారిటీస్ని, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ అండి. ప్రయారిటీస్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. దేనికి ఎంత టైము, ఎవరికి ఎంత టైము, ఏ రిలేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా అంటే అప్పుడెప్పుడు చెప్పావుగా సౌజన్య, పర్ఫెక్షన్ అనేది ఉండదు అని. డెఫినెట్లీ పర్ఫెక్షన్ అనేది ఉండదు. బట్ ఈ టైంలో మనకి నా బాబుతో కలిసి నాకు స్పెండ్ చేయాలని ఉంది, నా పాపతో కలిసి నాకు ఆడుకోవాలని ఉంది, సరేలే తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడు బిజీ ఉంది కదా, ఇప్పుడు ఆఫీస్ ఉంది కదా, లేకపోతే ఇప్పుడు బిజినెస్ మీటింగ్ ఉంది కదా, తర్వాత చూద్దాం అనేసరికి తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు మనం పికబూ ఆడదాము అంటే వాళ్ళు ఆడరు. అప్పుడు మీరు ఫీల్ అవుతారు, అరే నేను అప్పుడు వాళ్ళతో చక్కగా ఆడుకున్నా బాగుంటుండనే, నేను మిస్ అయ్యానే అని చెప్పి. సో అప్పుడు రిగ్రెట్స్ తప్పించి లైఫ్లో ఇంకేం మిగలవండి. సో అట్లాంటి రిగ్రెట్ఫుల్ లైఫ్ వద్దు. సో ఈరోజు ప్రయారిటీస్ని కరెక్ట్గా సెటరేట్ చేసుకోండి. ఏ రిలేషన్ని ఎట్లా కాపాడుకోవాలి, దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు కూడా మిస్ కావద్దు. ఈ బుజ్జి స్టోరీ నుంచి ఇంత పెద్ద వాల్యూ నేనైతే నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీరు కూడా నాకు చెప్పండి, మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఉన్నాయా? మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారా? ఎట్లా ఉంటుంది మీ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్, ఎలా ఉంటుంది? అండ్ ఈ స్టోరీలో మీకు ఇంకా ఏం నచ్చింది? ఇట్లాంటి విషయాలన్నీ షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో, నేను చదువుతాను. అండ్ ఈ స్టోరీస్ పిల్లలకి చెప్పండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం మంచి వాల్యూస్ని ఇవ్వడం చాలా చాలా అవసరం. అట్ ద సేమ్ టైం ఈ స్టోరీని షేర్ చేయండి. నచ్చుతుంది మీకు, అందుకే నచ్చితే షేర్ చేయండి అని నేను అనట్లేదు. ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూ. ఓకే, మంచిని షేర్ చేద్దాం, మంచిని పంచిన వాళ్ళం అవుదాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికింతే. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్. ప్రయారిటీస్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. బాయ్.